మేము దేవునికి ఎప్పుడైతే చిన్నగా మరి వనసలపురం గోదరెన్ చర్చ్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎంతో మెండుగా మా మీద కుమరించబడ్డాయని అనేక సార్లు మీతో పంచుకోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నప్పుడు ఆ చిన్న స్కూల్ని దేవుడు దీవించి 2 రెసిడెన్షియల్ స్కూల్స్ కింద దాన్ని చేయడం జరిగింది. అక్కడ వనసలపురంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది, ఇక్కడ అదేమో రంగారెడ్డి కిందకి వస్తుంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఈ పోచంపల్లి పక్కన ఉన్నటువంటి ముక్తాపూర్ అనేటువంటి గ్రామానికి మేము రావడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఆయన సత్యానంద గారు ఒక ఆర్గనైజేషన్ ద్వారా అన్నమాట దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్కూల్స్ని ఓపెన్ చేసిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేసాము. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా ఆర్గనైజేషన్ ద్వారా బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. గొర్రెలు మేకలు ఇవ్వడం జరిగింది ప్రతి కుటుంబానికి. తర్వాత బాత్రూమ్ కట్టడం జరిగింది. తర్వాత ఇంకా ల్యాండ్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇట్లా అన్నీ కూడా సామాజిక కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. అయితే మరి దేవుని యొక్క సువార్త అయితే మేము కూడా ప్రకటించలేదు. ఇప్పుడు కూడా దేవుని సువార్త మేము ప్రకటన చేయలేదు. మేము రావడము పోవడమే చేసాము, కానీ మరి ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు, కానీ దేవుని యొక్క సువార్త మేము ప్రకటన చేయలేదు. తర్వాత మేము దేవునిలోకి వచ్చిన తర్వాత 2001 నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలతోటి పాటలు పాడించడము, వాళ్ళతోటి కలిసి పాటలు పాడడము, తర్వాత వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడము జరిగేది. అదైన తర్వాత నుంచి ఇంకా తర్వాత మేము ఈ స్కూల్స్ అవి రన్ చేయడం ఎందుకు వద్దు అనేసి మేము అనుకుంటూ ఉన్నాము. తర్వాత గవర్నమెంట్ కూడా చాలా వరకు క్లోజ్ చేసేమని చెప్తూ ఉంది. దాని ద్వారా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. 2 years నుంచి కూడా వీటిలో ఖాళీగానే ఉంటున్నాయి. అయితే మేము దేవుని యొక్క సువార్త ప్రతి వారం కూడా ఎక్కడ ఉంటారంటే మా అంతా కూడా చాలా వరకు సిటీలో ఉండిపోయి ఆ సిటీని బేస్ చేసుకుని అక్కడే దేవుని యొక్క సువార్త చెప్పడం జరుగుతుంది. ఉన్నటువంటి చుట్టుపక్కలటువంటి చిన్న అంటే దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలకి ఎత్తుకుని అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేయడం జరుగుతుంది. నాకైతే మరి మా ఇద్దరికి కూడా దూరం వెళ్ళి ఏదైనా ఒక విలేజెస్లో సువార్త సేవ చేయాలనేసి ఎంత బలమైనటువంటి కోరిక ఉంది. కోరికైతే ఉంది, కానీ దాన్ని మరి వెళ్ళి చెప్పడానికి తగినటువంటి వసతులు లేక, తర్వాత టైం కూడా మాకు సరిగా లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో మరి పాస్టర్ గారు అయినటువంటి జ్ఞాన మనోహర్ రావు గారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు అన్నమాట. నడవండి, నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు, ఎక్కడికైనా సరే ఏ గ్రామానికైనా సరే నేను వస్తాను అని చెప్పి మరి లాస్ట్ 2 months బ్యాక్ అయితే మేము మాల్ దగ్గర కుర్మేద్ అనేటువంటి విలేజ్ ఉంది, అక్కడి నుంచి లోపలికి, ఇంకా కుర్మేద్ దగ్గర నుంచి చాలా లోపలికి అనమాట, అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక గ్రామానికి కూడా మేము వెళ్ళాము, చాంద్రాయనపల్లి. అది కూడా ఆమన్గల్ దగ్గర అనమాట. అంటే సిటీకి దగ్గర దీనికన్నా దూరం అనమాట. 70 kilometers 80 kilometers దూరం ఉంది. అంత దూరం వెళ్ళడము, మరి తిరిగి నైట్ ఇంటికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి 12, 1 గంట కూడా అయిపోతూ ఉండేది. మరి భోజనాలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన ఏం లేదు. అక్కడికి వెళ్ళి మేము సువార్త సేవ చేయడము జరిగింది. మేమంతా కూడా మరి చక్కగా పాస్టర్ గారు, సత్యానంద గారు, నేను, తర్వాత ఆ పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి అనమాట చక్కగా అక్కడికి వెళ్ళడము సువార్త సేవ చేయడము జరుగుతుంది. అయితే మేము అనుకుంటూ ఉన్నాము ఇట్లాగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది, కానీ మరి దేవుని యొక్క తలంపు ఈ రోజుకి మరి పాస్టర్ గారి ద్వారా ఇక్కడ నెరవేరడం జరిగింది. ఇక్కడ మరి సువార్త సేవ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారని మాకు కూడా తెలుసు. క్రిస్టియన్స్ ఉన్నారు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారు కూడా పాపం ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పక్క గ్రామాలకు వెళ్ళాలని, లేకపోతే ఇంకెంతో దూరం వెళ్ళాలంటే చాలా కష్టము. సరైనటువంటి సౌకర్యాలు లేక, మరి టైం కుదరక, లేకపోతే ఏదో చిన్న అవంతరం వచ్చినా కూడా ఆగిపోతూ ఉంటారు. మరి అటువంటినప్పుడు మరి ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన సువార్త సేవ చేసినప్పుడు ఆయన ఒక్కచోటే ఉండి ఆయన ఏమి సువార్త సేవ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా కదిలి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఆయన కాలి నడిపిన ఆయన వెళ్ళి సువార్త సేవ జరిగించి మరి అనేక మంది ప్రాణ రక్షణ కోసము మరి జీవ మార్గంలో నడిపించడానికి ఆయన ఎంతో మరి కృషి చేసి ఉన్నారు. మరి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనము కూడా మరి చేయవలసినటువంటి అదే సువార్త సేవ చేయడం అంటే మరి మనము దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకి మనకి ఎవరికైతే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి సువార్త సేవ చేయడం మరి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ఆఖరి మాట. అదే ఆయన చెప్పిన
చెప్పినటువంటి మాట, ఆయన అవలంబమైపోతూ చెప్పినటువంటి మాట మనతోటి అదే ఉంది. మరి అట్లాగే మనం కూడా మనకున్నటువంటి అవకాశాలను మనం కూడా ఉపయోగించుకొని మనం ఎంతవరకు చేయగలుగుతాము. మనకి కూడా మాకు 2 years నుంచి ఇది ఖాళీగా ఉంది, ఇట్లానే వదిలేసి ఉంచాము. వాక్యము చెప్పడానికి కానీ లేకపోతే రావడానికి కానీ అసలు ఏ మాత్రం కూడా మేము అంటే ఉన్నా కూడా మేము చేరేనటువంటి పరిస్థితిలో మేము ఉండిపోతూ ఉన్నాం. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి పాస్టర్ గారు ఇక్కడ మరి మనము కూడా ఒక చర్చ్ స్టార్ట్ చేద్దాము అనే చర్చ్ ప్లాంటేషన్ చేయాలి అనేటువంటి ఎంతో చక్కటి మంచి ఉద్దేశంతో మరి ఈ రోజు మనందరినీ కూడా ఇక్కడికి తోడుకొని రావడం జరిగింది. మనం అందరూ కూడా మరి ఇక్కడ కూడి దేవుడిని స్తుతిస్తూ దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని కనపరుస్తూ ఉంటే మరి ఇక్కడ దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఇక్కడికి మనతో కూడా కలిసి వారు కూడా దేవుడిని ఆరాధించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలంతా కూడా తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ ఇంకా వాళ్ళు బయటకి రాలేకపోతున్నారు. మేము కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే టైం సరిగా లేనది కారణంగా. మరి తెలిసినటువంటి ప్రతి వారు కూడా ఇక్కడికి రావడము మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అయ్యగారు చెప్పారు కదా ఇప్పుడే, మరి పాపం ఎట్లా ప్రవేశించిందంటే స్త్రీ ద్వారానే ప్రవేశించింది. మరి అట్లాంటి స్త్రీలకి మొదటి ఆధిక్యత ఇవ్వాలనేసి అందుకనే అనుకుంటాం. మరి ఎక్కడ చూసినా కూడా లేడీస్ ఫస్ట్ అంటూ ఉంటారు, అన్నిట్లో కూడా లేడీస్ ఫస్ట్ అంటూ ఉంటారు. మరి దేవుని యొక్క సువార్తలో మనం కూడా ముందే ఉండాలి. ఎప్పుడు కూడా పోటీ పెట్టుకుని మనం పురుషుల కన్నా కూడా మనమే ముందుంటే అన్నింటిలో విషయాల్లో కూడా అనమాట, ఏ విషయమైనా కూడా మనమే ముందుంటూ ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటన చేద్దాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కూడా ఎన్నో మరి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నారు. అట్లాగే ఇంకా ఎక్కడైనా కూడా మరి ఇట్లా చిన్న ప్రేయర్ జరుగుతుంది రండి అని పిలిచినప్పుడు మా యొక్క ఇన్విటేషన్ మన్నించి మీరందరూ కూడా మాతో కలిసి వస్తారనేసి నేను కూడా నమ్ముతూ ఉన్నాను. మరి ఎప్పుడైనా ఇక్కడ మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా తప్పకుండా రావాలనేసి మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి దేవుని యొక్క సువార్త చెప్పడానికి మన మధ్యన అనుభవజ్ఞులు మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు మరి పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వారి ద్వారా దేవుని యొక్క సువార్త దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము, శ్రద్ధగా విందాము. ఇంత మంచి కాంపిటీషన్ చాలా ఉంది. ముందు ముందు ఇంకా వారి ద్వారా దేవుడు సువార్త ప్రకటిస్తాడు. సో ఈ గ్రామంలో మొదటి మిషనరీగా నిర్మలా సత్యానందం గారు, వారు కేవలం ఈ బౌండరీస్లో ఉన్న పిల్లల కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఇవాళ గ్రామం అంతా దేవుళ్ళు ఎదగాలని, ఈ గ్రామం ఆశ్రయించబడాలని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం దీవెనలు పొందుకోవాలని మరి వారి ద్వారా ప్రభు గారు సువార్త ఈ గ్రామానికి పంపించినందుకు మరి ఎన్నిక చేయబడినందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. సో ఈ సమయంలో ప్రత్యేకంగా మరి మొదటిగా ఈవేళ సీజనల్ లైట్స్ డే. సో రాష్ట్రం అంతా దేశం అంతా దివ్య దీపావళి జరుపుకుంటూ ఉంది. సో దుర్మార్గం నశించి సత్యం గెలిచింది అని చెప్పడానికి సాదృశ్యమే దీపావళి. అపవాదిని ఓడించి క్రీస్తు సువార్తను వెలిగించాం అని ఇవాళ మనం ఇక్కడ సత్యమైన క్రీస్తు జ్యోతిని వెలిగించబోతూ ఉన్నాం. మరి మొదటిగా ఈ సువార్త జ్యోతిని వెలిగించడానికి మరి పెద్దలు జయరాజ్ గారిని, బీర జోసఫ్ గారిని, ఇరువురిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదట ఇక్కడ వారు మరి జ్యోతి వెలిగించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ముక్తాపూర్ గ్రామం దైవ ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ వర్ధిల్లి ఆరోగ్యాలతో శాంతి సమాధానాలతో కృపాక్షేమాలతో దైవాశీస్సులు పొందునుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు పెట్టండి. సో అనుభవకులు చర్యలో ముందుకు వెళ్ళిన వారు వీర జోసఫ్ గారు, జయరాజ్ గారి ద్వారా సో క్రీస్తుకు నిజమైన శిష్యులు
సో స్త్రీకి సువార్త ఇచ్చిన తర్వాత దేవుడు శిష్యుల్నే వాడుకున్నాడు. సో ఆ నిజమైన శిష్యులుగా జయరాజ్ గారు, జోసఫ్ గారు వర్ధిల్లినందుకు, ఈ ముక్తాపూర్లో మరి జ్యోతి వెలిగించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా సర్పంచ్ గారిని అడిగాం, మరి వారు ప్రత్యేకమైన పనుల్లో ఉండటం వలన సర్పంచ్ గారు మన దగ్గర రాలేకపోవడం, ఎరువులను దేవుడు మనకి ఇవ్వడం దేవునిగా మనం చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. దేవుడి నామాన్ని స్థుతించుకుందాం. మొదటిగా స్వంత క్రీస్తు నామాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేద్దాం. నేను ఒక చరణం పాడినప్పుడు అందరూ కలిసి ఆ చరణాన్ని నాతో రిపీట్ చేయండి. నారాజకు ఈశ్వరుడి నామం, రంపెంపకు దేవుడి నామం, ఈశ్వరుడు ఈశ్వరుడి నామం, ఈ ధర ఇదే పావన నామం. రారాజకు యేసుని నామం, రమ్యంబగు దేవుని నామం. రారాజకు యేసుని నామం, రమ్యంబగు